హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చామంతి వ్లాగ్స్. నార్మల్గా దోశ అంటే బియ్యం ఇంకా మినపప్పు నానబెట్టుకుంటారు కదా. నేనైతే కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి జొన్న రవ్వ ఇంకా మినపప్పు అయితే నానబెట్టుకొని పిండి పట్టేశాను. నాకు ఇది నానబెట్టినప్పటి నుంచి ఒకటే డౌట్ అండ్ టెన్షన్, అసలు దోశ వస్తుందా ప్యాన్కి అంటుకుంటుందా అని. మా మమ్మీని అడిగితే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పింది. ఇక వస్తుందా రాదా అని డౌట్గా ఫస్ట్ దోశ అయితే వేసిన. కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ సెకండ్ దోశ నుంచి అయితే బాగా వచ్చింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇది డయాబెటిక్స్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇక మా మమ్మీ డాడీ అయితే ఫస్ట్ టైం చేసిన బాగానే ఉందని బాగానే మెచ్చుకున్నారు. ఇక నేను కూడా హ్యాపీ. కానీ మా తమ్ముడిని అడిగితే మా తమ్ముడు ఏమన్నాడంటే, నువ్వు చేసిన దోశ కన్నా మమ్మీ చేసిన చట్నీయే బాగుందన్నారు. అందరిలో తమ్ముళ్ళు ఇట్లానే ఉంటారా, లేదంటే మా ఇంట్లోనే ఎట్లా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. మీ ఇళ్ళల్లో కూడా తమ్ముళ్ళందరూ ఇట్లనే ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు చామంతి వ్లాగ్స్. అండ్ బాయ్ గైస్, ఇవాళకి ఇంతే.